రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన నాయన స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని రక్షించి మాకు అయా సహాయము దయచేసినందుకు స్తోత్రాలు. మేము అనేక ప్రయాణాలు సాగించాము, జరిగించాము, అయినా ఏ ప్రమాదం మమ్మల్ని తాకకుండా కాపాడారు తండ్రి. మా ప్రతి అవసరతను తీర్చారు, మాకు కావలసిన ప్రతి వాటిని అనుగ్రహించారు, బలముతో నింపారు, శక్తితో నింపారు, జ్ఞానముతో నింపారు తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఫలించేలాగున ఆశీర్వదించారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాలంలో మరొకసారి సజీవంగా చేరి ఈ విధంగా కుటుంబంతో కలిసి మీ నామాన్ని స్తుతించుకునే, మీకు ప్రార్థించుకునే ఈ బలమైన దివ్యమైన అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని దావీదు రాసిన 40వ కీర్తన 17వ వచనం ద్వారా ఆయన మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అవును ప్రభువా, మేము శ్రమల్లో ఉన్నప్పుడు, మేము శోధనలో ఉన్నప్పుడు దావీదు చెప్పినట్లుగా నాయన, ఈ లోకం మమ్మల్ని మర్చిపోవచ్చేమో గాని, ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు మేము గుర్తు రాకపోవచ్చేమో గాని, మా సొంత వారు కూడా మమ్మల్ని దూరం పెట్టొచ్చేమో గాని, ఎవ్వరు మా గురించి ఆలోచించకుండా ఉండొచ్చేమో గాని, మీరు మాత్రం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని, తలంచుకుంటున్నారని, మా సమస్యల విషయాన్ని బట్టి మీరు చింతిస్తున్నారని అయినా మీరు ఈ వాక్యం ద్వారా తెలియచేసి ధైర్యాన్నిచ్చి మాకంటూ మీరున్నారనే అయ్యా నమ్మకాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారు ఏ శ్రమల్లో ఉన్నారో నాయనా, వారిని మీరు తలంచుకొని వారి సమస్యల నుంచి విడిపించబోతున్నందుకు స్తోత్రాలు. వారి ఆలోచనలు యావత్తును సఫలపరచబోతున్నందుకు స్తోత్రాలు. మీరు ఉన్నారనే విశ్వాసము వారికి కలగజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రత్యేకంగా నాయనా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్ లో, ఐసీయూలలో ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితుల్లో, మరణంతో పోరాడుతున్నటువంటి స్థితిగతుల్లో ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారందరినీ తండ్రి తాకండి, వారిని ముట్టండి తండ్రి. అయ్యా, ఆయుష్ను పెంచండి, సంపూర్ణ ఆయుష్ను దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభువా. అంధకార క్రియలన్నీ యేసు నామంలో లయపరచండి. ఆలోచనలు,